వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒళ్ళుకేద్దాం. తెలుగు రాష్ట్రాలకు డిసెంబర్ టెన్షన్ పట్టుకుంది. ఓవైపు తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో అదే సమయంలో రాజకీయ వేడి మొదలు కానుంది. మొత్తంగా చలి పుట్టించే డిసెంబర్ నెల పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇంతకీ తెలంగాణ ప్రభావం ఏపీపై పడుతుందా? ఏపీలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి? చంద్రబాబు బయటకు వచ్చారు కనుక ఎలాంటి అస్త్రాలు ప్రయోగించనున్నారు? తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయం, డిసెంబర్లో పెరగనున్న పొలిటికల్ హీట్, చంద్రబాబు అరెస్టుతో మారిన పాలిటిక్స్, డిసెంబర్లో తెలంగాణ ఫలితాలు, ఏపీపై తెలంగాణ ఫలితాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పవర్ ఫైట్. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఏపీలో విపక్ష నేత చంద్రబాబు అరెస్టుతో హై టెన్షన్ నెలకొని ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాలు, పొత్తుల సమీకరణాలు, కోర్టు విచారణలు వంటి వాటితో చలి ఎక్కువగా ఉండే డిసెంబర్ నెలలోనే పొలిటికల్ హీట్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే నెల ఇరు రాష్ట్రాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్లో ఫలితాలు వెల్లడించనున్నారు. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉంది. హోరాహోరీ ఫైట్ కొనసాగనుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఏపీపై ప్రభావం చూపనున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితం బట్టి రాజకీయ పార్టీలు ఏపీలో తమ వ్యూహాన్ని అమలు చేయనున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ దూకుడుకు కళ్ళెంపడనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలే మారిపోనున్నాయి. అటు బీజేపీ సైతం గెలుపోటములతో ఏపీలో కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు 3 రాజధానుల కేసు విచారణ సుప్రీంకోర్టులో డిసెంబర్లో రానుంది. చాలా రోజులుగా ఈ కేసు పెండింగ్లో ఉంది.
డిసెంబర్లో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీసును విశాఖలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిషికొండ నిర్మాణాలు క్యాంప్ ఆఫీస్ కోసమేనని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్లో న్యాయస్థానం విచారణ చేపట్టి స్పష్టమైన తీర్పు వస్తే మాత్రం సంచలనంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే వైసీపీపై తీరని ప్రభావం చూపే అవకాశం ఉంది. అటు డిసెంబర్లో పొత్తుల వ్యవహారం సైతం తేలిపోనుంది. తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలను అనుసరించి బీజేపీ ఏపీలో వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమి కట్టాయి. బీజేపీ కనుక ఆ కూటమిలో చేరితే జగన్ ఎలా స్పందిస్తారన్నది కీలకంగా మారింది. ఒకవేళ బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్నారా లేకుంటే ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం కూడా డిసెంబర్లోనే వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలకు డిసెంబర్ వేదికగా మారడం ఖాయంగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ గేరు మార్చింది. రోజు రోజుకు జోరు పెంచుతోంది. తెలంగాణను చూసి ఏపీ కాంగ్రెస్ లో కూడా కదలికొచ్చింది. తెలంగాణలో అధికారం పక్కా అనే తెలుస్తోంది. ఇక పక్కనున్న ఏపీ పైనే ఫోకస్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే ఏపీకి క్యాపిటల్ లేదు, అదేవిధంగా ప్రత్యేక హోదా కూడా లేదు. ఈ రెండింటినే ఆయుధాలుగా భావిస్తోంది హస్తం పార్టీ. మరి ఏపీ ప్రజలు కాంగ్రెస్ ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? అధినేతల బ్రహ్మాస్త్రాలు ఫలితాన్నిస్తాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో పునరాగమనానికి కాంగ్రెస్ ప్రయత్నాలు. విశాఖ స్టీల్ వాయిస్ బలంగా వినిపించాలని నిర్ణయం. ప్రత్యేక హోదా హామీతో ప్రజల్లోకి కాంగ్రెస్. క్యాపిటల్ సిటీని తయారు చేస్తామని ప్రకటనలు. కేంద్రాన్ని క్వశ్చన్ చేయలేకపోతున్న వైసీపీ, టీడీపీ, జనసేన. మోడీ సర్కార్ని నిగ్గదీసి అడుగుతున్న కాంగ్రెస్. కాంగ్రెస్ తోనే మేలు అనేలా ప్రజల్లో మార్పు తెచ్చేలా ప్లాన్. ఏపీలో కాంగ్రెస్ పునరాగమనానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా గలం ఎత్తుకుంది. విశాఖ స్టీల్ ఉద్యమంలో బలమైన వాయిస్ ను వినిపించాలని నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభమైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చిన మరుక్షణం ఏపీలో ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ఉద్యమాన్ని పతాక స్థాయిలోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఏపీలో వైసీపీకి నష్టం తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ కు ఏపీలో కనీస ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ కారణమని సాకుగా చూపుతూ చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే వారికి అభిమానం చావలేదు. ప్రాంతీయ పార్టీల్లో అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్ అయితే అటువంటి నాయకులు రీబ్యాక్ అవ్వడం ఖాయమని అనిపిస్తోంది. వైసీపీలో ఉన్న నాయకుల్లో 90% కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన వారే. అటువంటి వారంతా తిరిగి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఇప్పటికిప్పుడు ఎదిగిపోయే పొజిషన్ ఏపీలో లేదు. కానీ 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మాత్రం యాక్టివ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ను పర్యవేక్షిస్తామని భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీ ప్రకటన చేయటం విశేషం. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, కానీ వస్తే మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించలేదు. కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలు ఏపీకి ప్రత్యేక వరాలు ప్రకటిస్తామని మాత్రం చెబుతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన నేరుగా కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేయటం లేదు. తమకు తామే పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వంపై బలంగా మాట్లాడుతున్నది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులే. అతి తక్కువ మంది ఉన్నా తమ వాయిస్ ను వినిపించగలుగుతున్నారు. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీ నుండి మాట్లాడే కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు సైతం పెరుగుతాయి. అందుకే సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు లాంటి నాయకులు యాక్టివ్ కావడం అందులో భాగమేనన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బర్నింగ్ పాలిటిక్స్ మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.